శుభప్రదంగా భావించే పవిత్ర శ్రావణ మాసం ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతుంది. మూడలతో ఏప్రిల్ 27 నుంచి ఆగిపోయిన శుభకార్యాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. నగరంలోని అర్సాపల్లి ఉర్దూ మీడియం పాఠశాలకు 25 లక్షలు అర్సాపల్లి డివిజన్ అభివృద్ధికి మంజూరు చేసినందుకు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి 15వ డివిజన్ కార్పొరేటర్ ముచ్కూర్ లావణ్య నవీన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలే ప్రభుత్వాలను కదిలిస్తాయని సిపిఎం కార్యకర్తల సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. ఏర్గట్ల మండలం తడపాకల గ్రామాల్లోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం వద్ద ఆషాఢమాసం ఆదివారం అమావాస్య పుష్కరమ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన 30 ఏళ్ల కృషి ఫలించినందుకు సంతోషంగా ఉందని వేల్పూర్ ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కల్దుర్కి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య కలిసి రావడంతో నగరంలో చికెన్, మటన్ కొనుగోలు చేసేందుకు మార్కెట్లో ప్రజలు బారులు తీరారు. పెద్ద ఎత్తున మాంసం కొనుగోలు చేశారు.